తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఏ విధంగా చూసినా ఒక ప్రత్యేక నేత. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఎలాంటి శషబిషలు ఉండవు. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఆయన అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించే నారా లోకేష్ సోమవారం విశాఖ వెళ్లారు. మంత్రి హోదాలో కాకుండా తన వ్యక్తిగత పని మీద విశాఖ వచ్చానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంతకీ ఆ వ్యక్తిగత పని ఏమి అంటారా? తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఒక మీడియా సంస్థ తన పత్రికలో ప్రచురించిన వార్తపై ఆయన సదరు పత్రికపై పరువు నష్టం దావా వేశారు. 2019లో ఆ పత్రికలో చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అన్న శీర్షికలో లోకేష్ పైన ఒక కథనమైతే ప్రచురించారు. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్ లాంచ్ లో స్నాక్స్ కోసం ఆయన ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారనేది ఆ పత్రిక ప్రచురించిన కథనం సారాంశం. దానిపై నారా లోకేష్ అప్పట్లోనే సదరు పత్రికకు లీగల్ నోటీసులు పంపించారు. దానికి సమాధానం ఇవ్వకపోగా పదే పదే అసత్య కథనాలు ప్రచురిస్తుండటంతో లోకేష్ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన విశాఖ వచ్చారు. విచారణ వాయిదా పడింది. తిరుగు ప్రయాణం అవుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నేతలు శ్రేణులు కూడా పోటీపడి లోకేష్ కి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటే గొంతెత్తారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎవరు ఈ విషయంపై గళమెత్తలేదనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు విశాఖలో మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చాలా సంయమనంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనే కాదు, పార్టీ అధినేత చంద్రబాబు ఏ పదవిచ్చినా అహర్నిశలు కష్టపడతా పార్టీని బలోపేతం చేస్తానని బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. ఇప్పటికే తాను 2 సార్లుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నానని, మరోసారి ఆ పదవి తీసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. అంతేకాదు, ఏ వ్యక్తి అయినా వరుసగా 2 సార్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలియజేశారు.